తెలంగాణలో పురుషులకి సపరేట్ బస్సులు, ప్రత్యేక బస్సులు. ఈ రోజున ముఖ్యాంశాలలో తెలియజేసుకోవాలంటే, తెలంగాణలో గత కొన్ని రోజులుగా మేము వరుస వీడియోలు చేస్తున్నాము. తెలంగాణ ఆర్టీసీ బస్సులు స్త్రీలకు ఫ్రీగా ఇవ్వడం వల్ల పడుతున్న సమస్యలని, పురుషులు పడుతున్న సమస్యలని మేము చెప్పాము. విద్యార్థులు సరైన సమయంలో స్కూళ్ళకు కూడా వెళ్ళట్లేదని మేము గతంలో చెప్పాము. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. అదేమిటంటే, పురుషులకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం, అలాగే విద్యార్థులకి తెలంగాణ బస్సుల్లో, ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ఒక వరుస స్త్రీలు ఒక వరుస పురుషుల్లో కూర్చోమని కండక్టర్లు బతిమలాడుతున్నా సరే పట్టించుకోవడం లేదంట. కాబట్టి పురుషులకి ఒక సపరేట్ బస్సులు ఏర్పాటు చేశారు. లోకల్లో కానీ సుదీర్ఘ ప్రాంతాలకు కానీ తెలంగాణలో సపరేట్ బస్సులు. అయితే ఇక్కడ ఒక స్పెషలైజేషన్ ఉంది. సీనియర్ సిటిజన్స్, ఇంతకుముందు స్త్రీలను గౌరవించండి అని రాసే బదులుగా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ని గౌరవించండి, వృద్ధులను గౌరవించండి అని ప్రత్యేకంగా మనం కొన్ని సీట్ల మీద చూడొచ్చు. వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేశారు సీట్లు. కాబట్టి ఈ మంచి నిర్ణయానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. బిఎన్బి టీవీ ప్రేక్షకులకి ముఖ్య విజ్ఞప్తి అంటే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, స్క్రోల్ చేయొద్దు. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని చెప్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.